శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు 9:30 నుంచి ఒక 12:30 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించడం. అందులో భాగంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో 121 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 22,069 విద్యార్థులుగాను, మెదక్ జిల్లాలో 68 ఎగ్జామ్ సెంటర్లో రాయనున్న 10,300 మంది విద్యార్థులుగా రాయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 80 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 13,897 మంది విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్ సంబంధించి చూసుకున్నట్లయితే అధికారులు మాత్రం పటిష్టమైన భద్రతతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం. అందులో భాగంగా స్థానికంగా ఎంఈఓ యాదవ్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎగ్జామ్ సంబంధించి? సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 13,000 పైచిలుకు విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. సిద్దిపేట అర్బన్ మండల్కు వచ్చేసి 3,000 పైచిలుకు విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. దీనికి గాను సిద్దిపేట అర్బన్ మండలంలో మేము 10 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సుమారు ఒక్కొక్క సెంటర్కు మ్యాక్సిమంగా 240 మంది విద్యార్థులను కేటాయించడం జరిగింది. సో మినిమం 150 నుండి 240 వరకు ఉంటారు. అదేవిధంగా ఇన్విజిలేటర్స్ కూడా 7 నుండి 8 మంది ఇన్విజిలేటర్స్ను కూడా నియమించడం జరిగింది. ఈ 10 సెంటర్లలో గత వారం రోజుల నుండి మేము అన్ని ఏర్పాట్లు చేసినాము. ఫర్నిచర్ కానీ, తర్వాత ఫ్యాన్లు కానీ, టాయిలెట్ సౌకర్యము, డ్రింకింగ్ వాటర్, పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మేము మా సిఆర్పి కూడా ఈ 10 సెంటర్లలో అందుబాటులో ఉన్నాము. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే ఆ సమస్యను మేము క్లారిఫై చేయడానికని ఈ సెంటర్లు అన్నిట్లలో కూడా మేము విజిట్ చేస్తూ పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాము. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేసేది ఏమిటనంటే, ఎగ్జామ్ సెంటర్లలో ఎలాంటి అసౌకర్యం ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ స్కూల్లో ఏ విధంగా మీరు స్వేచ్ఛగా ఉంటారో ఈ వేరే సెంటర్కు వెళ్ళినప్పటికీ అదే విధమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. మీరు ఎగ్జామ్ ప్రశాంత వాతావరణంలో మంచిగా రాసుకోవాలని కోరుతా ఉన్నాం. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే సెల్ ఫోన్ విషయంలో అలౌడ్ లేదని చెప్పి ఒక ఇన్విజిలేటర్లు కానీ, ఒక సిఎస్ సంబంధించిన వారికి కూడా ఫోన్లు అలౌడ్ లేదని చెప్పడం, దాని మీద ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు? సెల్ ఫోన్ అనేటువంటిది ఎగ్జామ్ సెంటర్కు గేట్ బయటనే ఉండాలి. ఈవెన్ ఎగ్జామ్ సెంటర్ ఆవరణలోనికి ఏ అధికారికి కూడా సెల్ ఫోను వచ్చేటువంటి అవకాశం లేదు. రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. సిఎస్ కానీ, డిఓ కానీ, ఇన్విజిలేటర్స్ కానీ, అదేవిధంగా విజిటింగ్కి వచ్చేటువంటి స్క్వాడ్స్ కానీ, ఇంకా డిఈఓ, ఎంఈఓ ఎలాంటి ఆఫీసర్స్ వచ్చినా కానీ వారు సెల్ ఫోను ఎట్టి పరిస్థితులలో గేటు బయటనే ఉంచి లోపలికి రావాల్సి ఉంటుంది. ఇది కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. ఇవి అందరూ కూడా పాటించేటట్టుగా ఆల్రెడీ డిఓ గారి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సిఎస్ డిఓలు కానీ, విజిటింగ్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఈ సెల్ ఫోన్ నిబంధన అనేటువంటిది ఖచ్చితంగా పాటిస్తున్నారు. అంటే ఎగ్జామ్స్ రాసే సమయంలో హెల్త్ విషయంలో ఏమైనా ఇబ్బందులు జరిగితే ఎటువంటి ఏర్పాటు చేశారు? అయితే ప్రతి సెంటర్లో ఏఎన్ఎం, తర్వాత ఆశా వర్కర్స్, వీరి హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ప్రతి సెంటర్లో హెల్త్ క్యాంప్ అనేటువంటిది ఉన్నది. వారు ఇక్కడే ఉంటారు ఎగ్జామ్ అయిపోయేదాకా. పిల్లలకి ఎలాంటి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏదొచ్చినా కానీ వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళకి ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ రాసే విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయాలి. ఎవరు కూడా అంటే ఇబ్బందులకు గురి కాకుండా, అంటే మా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎగ్జామ్ రాయాలి. తల్లిదండ్రుల వాళ్ళకి కూడా సూచన చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులకు సంబంధించి చూసుకున్నట్టయితే అన్ని ఏర్పాట్లను పూర్తిగా ఏర్పాటు చేయడం, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగింది ఎంఈఓ యాదవ్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.